హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఆర్ఆర్బి ఎన్టీపీసీకి మనమైతే 7 డేస్ టైం టేబుల్లో ఈరోజు వచ్చేసి డే 5లో ఉన్నామండి. సో డే 5లో మన టార్గెట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ అర్థమెటిక్ నుంచి పర్సంటేజెస్ అండి. సో చాలా ఇంపార్టెంట్ చాప్టర్. సో పర్సంటేజెస్ రావడం వల్ల మనకి పర్సంటేజెస్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ రేషియోస్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇవి వస్తే అన్నీ ఇంటర్లింక్డ్, అన్నీ వచ్చేస్తాయి. సో పర్సంటేజ్ నుంచి ఖచ్చితంగా 1 మార్క్ వస్తుంది. 1 to 2 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయండి. అట్లీస్ట్ 1 మార్క్ అయినా వస్తుంది పర్సంటేజ్ నుంచి. ఓకేనా? సో పర్సంటేజెస్ ఖచ్చితంగా నేర్చుకోండి. గ్రాడ్యుయేట్ లెవెల్లో కూడా 1 to 2 క్వశ్చన్స్ అనేవి పర్సంటేజ్ నుంచి వచ్చాయి. సో అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్కి కూడా అడిగే ఛాన్స్ ఉంది పర్సంటేజెస్ నుంచి. సో పర్సంటేజెస్ నేర్చుకోండి, ఇంపార్టెంట్. సో ఎవరికైనా పర్సంటేజెస్ నోట్స్ కావాలంటే కొన్ని ఇంపార్టెంట్ పర్సంటేజెస్ ఉంటాయి కదా, అంటే 100%, 50% అంటే 1/2, ఆర్ 25% అంటే 1/4. సో ఇలాంటి ఉంటాయి కదా. సో ఇలాంటి నోట్స్ ఎవరికైనా కావాలి అంటే ఇంకా చాలా ఉంటాయండి. 1/6 అంటే ఎంత పర్సంటేజ్, లైక్ 16.66%. సో ఇలాంటివి ఉంటాయండి. సో ఎవరికైనా కావాలంటే చెప్పండి. నోట్స్ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసి మన ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అక్కడ నుంచి ఫాలో అవ్వండి. పర్సంటేజెస్కి మాత్రం ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే చెప్పండి, నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఇది పర్సంటేజెస్ నుంచి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అండి. రీజనింగ్ నుంచి మ్యాథమెటికల్ ఆపరేషన్స్. ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్ నుంచి మనకు ఖచ్చితంగా 2 to 4 క్వశ్చన్స్ వస్తాయండి. ఖచ్చితంగా వస్తాయండి. 2 to 4 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. సో మనకి ఇవి ఎలా ఉంటాయంటే, సమ్ నెంబర్ ఇచ్చేసి లైక్ ఇలా ఏ 30, బి ఆర్ 45, సో ఇలా ఇచ్చేసి a equals to minus b equals to percentage, like e equals to plus. సో ఇలాంటివి ఇస్తారండి. సో డివైడెడ్ బై అండి. సో ఇలాంటివి ఉంటాయి కదా. సో మనకి ఇంకా లైక్ ఇలా నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ ఈకి వచ్చేసి ప్లస్, సి ఈక్వల్స్ టు ప్లస్ మైనస్ ఇంటూ. సో ఇలాంటి క్వశ్చన్స్ ఈక్వల్ టు అని సమ్ ఇచ్చేస్తారు, లేదంటే ఆప్షన్స్ ఇచ్చేస్తారు, లేదంటే ఈక్వల్ చేయమంటారు. ఇటు కొన్ని నెంబర్స్ ఇచ్చేసి ఇటు కొన్ని నెంబర్స్. సో ఇలా ఉంటుందండి. సో మ్యాథమెటికల్ ఆపరేషన్స్. సో ఈ మోడల్ కొంచెం ఎక్కువ అడుగుతున్నాడండి. ఈ మోడల్ కొంచెం బాగా చూసుకోండి. ఓకేనా? సో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అందరికి తెలిసే ఉంటుంది, బట్ నేను ఈ మోడల్ చెప్దామని చెప్పాను. సో ఇది కూడా 2 to 4 క్వశ్చన్స్ వస్తాయండి. బాగా ప్రాక్టీస్ చేయండి. సో ఈజీగానే ఉంటే బట్ క్యాల్కులేషన్ పార్ట్ అనేది ఎక్కువ ఉండొచ్చు. సో బాగా ప్రాక్టీస్ చేస్తే మీరు వితిన్ ఈ 4 క్వశ్చన్స్ కూడా వితిన్ 1 to 2 మినిట్స్లో చేసేయచ్చు. సో మీకు టైం సేవ్ అవుతుంది. ఒక క్వశ్చన్ వచ్చేసి 40 minutes ఆర్ 45 minutesలో చేసేలా చూసుకోండి. ఓకేనా? మహా అయితే ఇంక 50 minutes అండి, 50 seconds, లేదంటే 1 minute. సో ఈచ్ క్వశ్చన్ 1 minuteలోనే చేయగలగాలి. అది ఏ క్వశ్చన్ అయినా, మ్యాథమెటికల్ ఆపరేషన్ అయినా, పర్సంటేజెస్ అయినా. సో 1 minuteలో క్వశ్చన్ చేయగలనంటేనే ఆ క్వశ్చన్ ఫస్ట్ అటెంప్ట్ చేయండి, లేదంటే లాస్ట్లో అటెంప్ట్ చేయడానికి దాన్ని సేవ్ చేసుకొని మార్కులో పెట్టుకొని ప్రొసీడ్ అవ్వండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చేయండి. ఓకే? సో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డేస్. ఖచ్చితంగా 1 మార్క్ వస్తుంది. సో ఈ ఇంపార్టెంట్ డేస్ గురించి మీకు కనుక ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్లో చెక్ చేయండి. ఇది మంత్ వైజ్గా నేను మన ఛానల్లో చెప్పున్నాను. సో ఫస్ట్ జాన్ నుంచి డిసెంబర్ వరకు 12 monthsకి 12 వీడియోస్ అనేవి ఉంటాయండి. సో మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళి కరెంట్ అఫైర్స్లో చెక్ చేయండి. ఓకేనా? సో ఖచ్చితంగా 1 మార్క్ వస్తుందండి. ఓకేనా? సో దట్ రీసెంట్ కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్ చేసుకొని చదువుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో పర్సంటేజెస్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, ఇంపార్టెంట్ డేస్.
సో ఇది వచ్చేసి డే 5లో మన టార్గెట్స్ అండి. సో దీంట్లో మనకి ర్యాంకింగ్ ఫస్ట్ ఏం నేర్చుకోవాలంటే ఫస్ట్ రీజనింగ్ నుంచి పర్సంటేజ్ ప్రాక్టీస్ చేయండి. సో బాగా ప్రాక్టీస్ చేయండి. వితిన్ 1 మినిట్లో మన క్వశ్చన్ అనేది అయిపోవాలి వితిన్ 1 మినిట్. సో మీరు టైం పెట్టుకొని చేయండి. ఎందుకంటే సో టైం పెట్టుకొని చేస్తే మనకి ఎగ్జామ్ హాల్లో అనేది టైము చాలా స్పీడ్గా ఎగ్జామ్ హాల్లో ఖచ్చితంగా టైం అనేది చాలా స్పీడ్గా అయిపోతుందండి. సో మీరు అందుకే వితిన్ 1 మినిట్ కాదు, 1 మినిట్ కంటే బిలోనే చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. సో ఇంకొకటి ఏంటి, నా తరపు నుంచి మీకు ఇవ్వాల్సిన సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను ఏంటంటే, మీరు బాగా మార్క్ టెస్ట్ అనేది ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. దట్టు మనం కంప్యూటర్లో ఎలా అయితే అటెంప్ట్ చేస్తామో సేమ్ అలా అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. కంప్యూటర్ సేమ్ లైక్ కంప్యూటర్ లాగా ఎవరైనా అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. సేమ్ అలాగే ఉంటుంది. ఎందుకంటే ఈ టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్ టైం మేనేజ్మెంట్ అనేది. సో నేను కూడా కొన్ని క్వశ్చన్స్ వచ్చినా కూడా టైం సరిపోక వదిలేయాల్సి వచ్చింది. సో కొంచెం లెంతీ క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, మీరు టైం మేనేజ్మెంట్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలండి. సో దానికోసం మార్క్ టెస్ట్ అనేవి ఎక్కువ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. సో మనకప్పుడు టైం మేనేజ్మెంట్ వస్తుంది. ఎందుకంటే మన క్వశ్చన్స్ అనేవి జంబుల్గా ఉంటాయి. సో ఫస్ట్ అర్థమెటిక్, రీజనింగ్, సో జనరల్ అవేర్నెస్, నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్, తర్వాత జీకే, సో ఇలా జంబుల్గా ఇస్తాడు. సో అందుకని చెప్పేసి మార్క్ టెస్ట్ అనేది ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి. టైం మేనేజ్మెంట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్ హాల్లో టైం అసలు ఇలా అయిపోతుంది. అస్సలు అప్పుడే అంత టైం అయిపోయిందా అనుకునేటట్టు అయిపోతుందండి. టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాగే మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరు మార్క్ టెస్ట్ అటెంప్ట్ చేసేటప్పుడే ఫస్ట్ మీకు వచ్చిన క్వశ్చన్స్ అన్నీ చేసేయండి. ఓకే. దట్ 1 మినిట్లో మీకు ఏవేవి అయిపోతాయో అవన్నీ చేసేసేయండి. లేదు కొంచెం టైం పడతాయి అనుకునేవి టిక్ చేసుకొని మార్క్ పెట్టేసుకొని లెవెల్ అంటే అన్నీ చేసేసిన తర్వాత ఇంకా టైం ఉంటుందండి. అలా మరి మీరు అలా మేనేజ్ చేసుకోవాలి. 2 టైమ్స్ చూడాలి పేపర్ అనేది ఖచ్చితంగా. సో సెకండ్ టైం వెళ్ళినప్పుడు సెకండ్ రౌండ్, ఫస్ట్ రౌండ్లో ఈజీవి అండ్ వచ్చేవి చేసేసినప్పుడు సెకండ్ రౌండ్కి వెళ్ళినప్పుడు అప్పుడు మీరు టిక్ చేసుకునేవి ఫస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. సో ఎవరికైనా కావాలంటే వీడియో చెప్పండి. ఫస్ట్ అసలు పేపర్ ఎలా అటెంప్ట్ చేయాలి అనే దాని గురించి వీడియో చేసుకుందాం. మీరు కావాలంటే చెప్పండి, నేను దానికోసం సపరేట్ వీడియో చేస్తాను. సో అలా కనుక మీరు మార్క్ టెస్ట్ కనుక అటెంప్ట్ చేస్తారంటే, మీరు ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటే మీకు అనేది ఎగ్జామ్ హాల్లో చాలా ఈజీ అయిపోతుంది. ఓకేనా. సో ఇదేనండి డే 5 యొక్క టైం టేబుల్. సో మీరు ఎవరైనా డే 5 యొక్క టైం టేబుల్ కంప్లీట్ చేస్తే సో కామెంట్ చేయండి. ఓకేనా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి. ఓకే. ఇంకా మీకు ఏమైనా నా తరపు నుంచి ఇంకా ఏమైనా వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.